నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో కూడా ప్రభువు మనకి ఈ అబద్ధ ప్రవక్తల గురించి, అపవిత్రులుగా ఉన్న వారి గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వాటిల్లో కొన్ని క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అది చూడడానికి భాగంగా వెళ్దాం రండి. మనం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. సో ఇది మనకి అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం కొన్ని భాగాలు చూసుకుని అప్పుడు ఈ మొత్తం అధ్యాయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ అధ్యాయంలో కూడా మనకి చాలా డీటెయిల్స్ దొరుకుతాయి అన్నమాట. అబద్ధాన్ని గుర్తుపట్టడానికి చాలా డీటెయిల్స్ దొరుకుతాయి, క్లూ పాయింట్స్ దొరుకుతాయి. సో రండి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మొదటిగా చదువుదాం. 9, 10, 11 వచనాలు. శరణ్ ఉన్నావుగా, చదువురా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చి, ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో కదులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలెను దసరా వసుడనైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదాయను. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపరుచున్నది. అడవి వీళ్ళు ఎండిపోయాను. ప్రవక్తలేని, యాజకులేని అందరూ అపవిత్రులు. నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడేను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, ప్రభువు డైరెక్ట్గా చెప్తూ ఉన్న మాటలు, ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులు అట. కొందరు అపవిత్రులు అనట్లా, అనేకులు అపవిత్రులు అనట్లా, అందరూ అపవిత్రులయ్యారట. ఎలా అపవిత్రతతో ఆయనను ప్రాణంను విసిగిస్తున్నారో చూడండి. నా మందిరంలో వారి చెడుతనం నాకు కనపడెను. మందిరంలోనికి వచ్చిన తర్వాత చెడుతనమును విడిచిపెట్టడానికి, విసర్జించడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఎలాగైతే మనం మార్నింగ్ హాట్ కాఫీ తాగామనుకోండి, మనం ఏం విసర్జించాలో ఆ పదార్థాలన్నీ మూవ్ అవుతాయి, అవునా కదా? పెరిస్టాల్టిస్ మూమెంట్ వస్తుందా రాదా? అట్లీస్ట్ మన శరీరం రెస్పాండ్ అవుతున్నట్టన్నా మన హృదయం రెస్పాండ్ అవ్వాలి. నేను ఏమన్నానంటే, నీకు వాక్యం చేత నింపబడుతున్న సమయం ఏది వ్యర్థమో ఏది విసర్జించాలో గ్రహింపు వస్తుంది. ఖచ్చితంగా అమ్మో ఇది నాలో ఉండకూడదు, ఇది విడిచిపెట్టాల్సింది అనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. ఎలా అయితే మార్నింగ్ మనం హాట్ కాఫీ తీసుకున్నప్పుడు లేదా హాట్గా ఏదైనా వాటర్ కానీ సంథింగ్ ఏది ఒకటి మన స్టమక్ ఫుల్ అయినప్పుడు ఎలా అయితే విసర్జించవలసిన దానికి నేను ఇంకా ఉండలేను కడుపులో అన్న ఒక మూమెంట్ వస్తుందో, అలా అప్పటి వరకు అపవిత్రత మన లోపల ఉన్న హోలీ వర్డ్, పరిశుద్ధమైన వాక్యం హృదయం లోపలికి వెళ్తున్నప్పుడు అపవిత్రత ఉండలేదు. అది ఎలాంటి మూమెంట్ రావాలంటే, ఒక రూమ్లోకి వెళ్ళి లైట్ వెయ్యగానే ఆ రూమ్లో అప్పటి వరకు ఉన్న చీకటి, అమ్మో లైట్ వచ్చేసింది ఇంకా నేను ఉండలేను అనే ఒక ఫీలింగ్తో అది మాయమైపోతుంది, అటు వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుంది అని మనకు తెలియదు, కానీ ఆ లైట్ ఆఫ్ అయిపోతే మళ్ళీ వచ్చేస్తుంది. సేమ్ వే మనకు ఈ వాక్యం వెళ్తున్నప్పుడు
అపవిత్రత వెళ్ళిపోవాలి. పవిత్రత వస్తున్నప్పుడు అపవిత్రత వెళ్ళిపోవాలి. పరిశుద్ధత వస్తున్నప్పుడు అపరిశుద్ధమైనది ఏదైతే ఉందో అది విసర్జించే అనుభవంలోకి వెళ్ళాలి. రెండు ఒక దగ్గర ఉండలేవు. వెలుగు చీకటి ఎలా అయితే ఒక దగ్గర ఉండలేవో, అపవిత్రత పరిశుద్ధత ఒక దగ్గర ఉండలేవు, నివసించలేవు కలిసి. నీతికి దుర్నీతితో సాంగత్యం ఏంటి? ఆ రెండు నేను మెయింటైన్ చేస్తానంటే అబద్ధం. ఏదో ఒకటే చేయగలం, ఆ రెండు చేస్తున్నాం అనేది ప్యూర్గా అబద్ధం. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు మరి చెడుతనం కనిపిస్తుందట. మందిరంలోకి ఎందుకు వస్తాం? పవిత్రులను వస్తామా? కాదు. హాస్పిటల్కి ఎందుకు వస్తాం? హెల్దీగా ఉన్నామని వస్తామా? కాదు. నా లోపల ప్రాబ్లం ఉంది, నా లోపల జబ్బులు ఉన్నాయి అని బాగవడానికి హాస్పిటల్కి వస్తాం. సేమ్ వే రోగులకి ఎలా వైద్యుడో పాపులకు యేసయ్య రక్షకుడు. సో పాపం నుంచి విడిపించబడడానికే మనం మందిరంకి వస్తాం. ప్రత్యక్ష గుడారం అనే ఒక కాన్సెప్ట్ ప్రభువు ఇచ్చింది కూడా, నువ్వు పాపం చేసినప్పుడు నీ బదులుగా ఒక పశువును వధించి ఇక ఎన్నడూ పాపము చెయ్యను అనే ఒక తీర్మానంతో, నాకు బదులుగా ఈ రక్తం చిందింపబడిందే అయ్యో అనే ఒక ఫీల్తో నువ్వు వెనక్కి వెళ్ళి ఇక ఆ పాపం చెయ్యొద్దు అని నేర్పించడానికి ప్రభు ప్రత్యక్ష గుడారం నేర్పించి వేయించి దానిలో యాజకత్వాన్ని ఇచ్చి ఇంత చేస్తే మనిషి ఎలా అయిపోయాడు తెలుసా? ఈ పాపం చేశాను, ఇప్పుడు ఏంటి, ఇచ్చాను కదా ఒక కోడే, బలి ఇచ్చాను కదా, అయిపోయింది కదా, మళ్ళీ అదే పాపం చేయడానికి రెడీ. అంటే పాపమునకు అలవాటైపోయింది ప్రాణం, విసర్జించడానికి అలవాటు పడలా. ఒక స్కూల్లో ఫైన్ ఎందుకు వేస్తారు లేటుగా వస్తే? నీకు 9 o'clockకి స్కూల్, 9:30కి వెళ్ళామనుకో, ఫైన్ చూసి ఫైన్ వేస్తారు. ఎంత? ఒక 100 రూపీస్ ఫైన్ వేశారు అనుకోండి. ఆ బిడ్డ 100 రూపీస్ కట్టడం కష్టమని ఆగిపోయి 9 గంటలకంతా రావాలి కదా. అలా కాకుండా 9:30 కాదు, ఇప్పుడు 10 గంటలకు వచ్చి తీసుకో 100 రూపీస్ అని ఇస్తే ఎలా ఉంటుంది? ఆ 100 రూపీస్ కోసం కాదు కదా ఫైన్ విధించింది. ఆ బిడ్డలో మార్పు రావాలని కదా, భయం రావాలని కదా, శ్రద్ధ రావాలని కదా, క్రమంలో రావాలని కదా. సేమ్ వే దేవుడు చేసిన ప్రతి పని మందిరంలో మన లోపల క్రమశిక్షణ రావాలని, మనం మరలా ఆయన ఆజ్ఞల మార్గంలోకి రావాలని. కానీ ఇక్కడ జరుగుతున్న అపవిత్రత ఏంటి అంటే, ఆయన విధించిన ఫైన్ కట్టేస్తున్నారు, కానీ అది ఎందుకు విధించారో ఆ పాపమును చేయడం వదలట్లేదు. ఇది ఆది నుండి వచ్చిన ప్రాబ్లం ఇదే నాన్న. మనుషులకి దేవునికి మధ్యలో వచ్చిన భయంకరమైన ప్రాబ్లం ఇదే. మనిషి ఫైన్ కట్టేశాను కదా, పర్వాలేదు, ఇంకేదైనా గ్రాంటెడ్ అన్న ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ సెన్సిటివిటీ కోల్పోతున్నాడు. ఇక్కడ యాజకులు ప్రవక్తలు ఎందుకు అపవిత్రులుగా మారారంటే, దేవుడు ఏది విసర్జించమన్నారో అది విసర్జించకుండా, దేవుడు ఏది చెయ్యమన్నారో అది చెయ్యకుండా వారి మందిరంలో వారి చెడుతనమును చూపిస్తున్నారట. పేరుకి యాజకుడు, పేరుకు గొప్ప ప్రవక్తలు, కానీ మార్పు ఏమీ లేదు. దేవునికి ఇష్టం లేని కార్యాలతో నిండుకొని లోకల్లో కాదు మందిరంలో తిరుగుతుంటే ఆయన విడిచిపెడతారా? ఏం కాదు, ఏం విడిచిపెట్టరు. ఆయన ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో చూద్దాం రండి. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం చూడండి. వారి దండన సంవత్సరమున, అంటే ఏంటి? దండించే సంవత్సరం, దండించే సమయం ఆసన్నమైనప్పుడు
వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను. ప్రభువే కీడు రప్పిస్తారట. రక్షించవలసిన దేవుడు పక్కకి తప్పుకొని కీడు కమ్ ఓకే యువర్ అలౌడ్ అని వదిలితే ఆ కీడు ఆ మనిషిని ఎంత వరకు తీసుకెళ్లాలో అంత వరకు తీసుకెళ్తుంది. మనం కొన్ని ఇష్యూస్కి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఎర్లీగా ఇస్తే ఆ బ్యాక్టీరియా వలన కావచ్చు, అది ఏ క్రిమి వలన అయితే ఎంత డ్యామేజ్ జరగాలో అంత జరగకుండా ఆపడానికే కదా. అవునా? ఏమి ఇవ్వకపోతే దానివల్ల ఎంత డ్యామేజ్ జరగాలో అంత జరుగుతుంది. సేమ్ వే దేవుడట కీడుని ఆయన రప్పిస్తారట. ఇప్పుడు ఆ కీడు నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? అస్సలు తప్పించుకోలేరు. చూడండి అది ఎలా ఉంటుందట. గనుక అంటే ఆయనే కీడు రప్పిస్తున్నారు కనుక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేల వలె వారి మార్గం ఉండును, దానిలో వారు తరుముబడి పడిపోయేదరు. ఈ మాట అర్థం చేసుకోవడానికి నేను ఒక బెస్ట్ వర్డ్ చెప్తాను, వినండి. ఒక చీకటి రూమ్ అంటే ఏంటి? ఏమీ కనపడదు. గాఢాంధకారంలో ఓకే దానిలో నడవడం, కానీ కింద ఆయిల్ గ్రీజ్ అన్నీ వేసి లేదంటే భయంకరమైన సోపీ వాటర్ వేసేసి ఉంచారనుకోండి, అసలే చీకటి, అక్కడ ఏముందో కనపడదు. వాడు సేఫ్గా నడుస్తాడా? పడిపోతాడా? ఖచ్చితంగా పడతాడు. అంతేకాదట, అక్కడ పరిగెత్తిస్తారట. నడిస్తేనే వాడు గ్యారంటీ లేదు ఆ చీకట్లో, ఆ గ్రీజ్లో, ఆ ఆయిల్లో, ఆ సోప్లో వాడు ఖచ్చితంగా పడే తీరుతాడు. అలాంటిది వాడు పడిపోకుండా ఎక్కడ జాగ్రత్తగా నడుస్తాడో అని దేవుడు వెనకాతలు తరుముతారట. ఇప్పుడు ఖచ్చితంగా పడతాడా? పడతాడు. జారుని నేలగా దేవుడు వాళ్ళకి చేస్తారట. వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. ఆయన కీడు రప్పించు కాలం అలా ఉంటుందట వాళ్ళకి. ఏది విసర్జించాలో అది విసర్జించకుండా ఆయన మందిరంలో చెడుతనముని చేస్తూ, వాళ్ళు చెడుతనమునే కనపరుస్తూ, ఏ మార్పు లేకుండా బ్రతుకుతున్న యాజకులకి, ప్రవక్తలకి దేవుడు చెప్తుంది ఏంటంటే, అలా చీకటి గదిలో జారుడు నేలలాగా మంచి జారుడు నేల రెడీ చేసి వాళ్ళని నడిస్తే కాదు వెనక నుంచి తరుముతున్నట్టుగా వాళ్ళని పరిగెత్తించి మరి వారు పడిపోయేటట్టు చేసి, పడిపోయిన వాళ్ళకి ఏమి దండన విధించబడిందో, ఏమి పనిష్మెంట్ విధించబడిందో అది వారి మీదకి రప్పిస్తారట. దేవుడు ఇలా శ్రద్ధగా కీడు రప్పిస్తే ఎవరు తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకోలేరు. అర్థమైందా? ఎందుకు ఇలా చేస్తాను అంటున్నాను? కారణం ఉంది, చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచి తిని, వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. మీరు చేసిన పని ఏంటి? త్రోవ తప్పించడం, దేవుని మార్గంలో నుంచి తప్పించడం. మనం ప్రకటన గ్రంథంలో నుంచి మనం పేతురు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు మనం ఇదే కదా చూసాం. త్రోవ తప్పించే వారినే చూసాం. కొత్తగా పాపపు మార్గమును వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ పాపంలో పడవేయనట్లుగా త్రోవ తప్పిస్తున్న వారిని చూసాం. వీరికి వారికి పెద్ద తేడా ఏముంది నాన్న?
కాన్సెప్ట్ అంతా ఒకటే కదా, త్రోవ తప్పించడమే కదా. ఇప్పుడు ఆలోచించండి ఇంకా ఏం చెప్తున్నారో. త్రోవ తప్పించిన వారి పట్ల దేవుడు ఇంత కోపంతో ఉన్నారు, ఇలా చేస్తాను అంటున్నారు. ఇంకేంటట, యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని. ఎటువంటి కార్యాలు చేశారట యెరూషలేం ప్రవక్తలు? వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె నైరి, దాని నివాసులు గొమొర్రా వలె నైరి. మనం పేతురు పత్రికలో కూడా ఈ అబద్ధ బోధకుల గురించి చూసినప్పుడు వారిని దేంతో పోల్చారు? ఇదే సొదొమ గొమొర్రా. అవునా కదా? సొదొమ గొమొర్రాను ప్రభువు ఎందుకు కాల్చారో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం యెరూషలేం ప్రవక్తలు సొదొమ గొమొర్రా వల్లే అయిపోయారని చెప్తున్నారు. అలాంటప్పుడు దేవుడు మరి ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో చూడాలంటే ఒక మాట చూడాలి మనం. రండి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలు అను పట్టణములను భస్మము చేసి, భస్మం అంటే బూడిద, భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతంగా ఉండుటకై వాటికి నాశనము విధించారట. రాబోతున్న తరముల్లో ఉండబోవు భక్తిహీనుల కోసం ఎగ్జాంపుల్గా సొదొమ గొమొర్రాని బూడిద చేసి ఉంచారట. ఇంకో మాట చెప్తా వినండి. ఒక కాలేజ్ ఉంది, ఓకేనా? ఆ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే అసలు కొంతమంది స్టూడెంట్స్ ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారంటే, కోపం వచ్చిన టీచర్ని కూడా వ్యభిచారం చేత హింసించి చంపేశారు. అలాంటి స్టూడెంట్స్ని ఫీజు కడుతున్నారు కదా అని యాజమాన్యం ఉంచుతారా? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? తీసుకుంటారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటే, రాబోతున్న పిల్లలు ఇలా ఈ ఇన్సిడెంట్ చూసి ఇంకా ఘోరంగా తయారవకూడదు కాబట్టి వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని వాళ్ళని టీసీ ఇచ్చి పంపించడమే కాదు, వాళ్ళని జైలుకి కూడా పంపిస్తారు. ఆటోమేటిక్గా మిగిలిన అన్ని ఇయర్స్ వాళ్ళకి భయం వస్తుంది. అంతేకాదు, నెక్స్ట్ జాయిన్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ స్టోరీ తెలుస్తుంది. ఎవరో ఒకరు చెప్తారు, అమ్మో యాజమాన్యం ఇంత స్ట్రిక్ట్, జాగ్రత్త అనే ఒక పాయింట్ ప్రతి ఒక్కరిలోనికి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు కూడా రాబోతున్న తరముల్లో ఉండబోతున్న భక్తిహీనులకు ఎగ్జాంపుల్గా ఉండడానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చి బూడిద చేశారట. ఒక ఎగ్జాంపుల్గా ఉన్న పట్టణాలే బూడిద అయిపోతే ఇప్పుడున్న భక్తిహీనులు తప్పించుకుంటారా? ఇన్స్పైట్ ఆఫ్ వాక్యం వినడం అండ్ వాక్యం బోధిస్తున్న వాళ్ళు దేవుడు విడిచిపెడతారా? ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా దేవుడు వదలరు. రైట్? సో సొదొమ గొమొర్రాతో ఎందుకు పోల్చారు అంటే, రాబోతున్న తరముల్లో ఉండబోతున్న భక్తిహీనుల విషయమై సొదొమ గొమొర్రాని కాల్చి బూడిద చేసి ఎగ్జాంపుల్గా ఉంచారట.
ఇప్పుడు ఈ అన్ని విషయాలు తెలుసుకుంటున్న ఇర్మియా పరిస్థితి చూడండి. ఇప్పుడు వెళ్దాం. ఇర్మియా 23:9-10 ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. ఇవన్నీ పరిశుద్ధమైన మాటలు, ఇవి అపవిత్రమైన మాటలు కాదు. ప్రతిదండన చేస్తాను అని చెప్తున్నది అపవిత్రమైన మాటలు కాదు. అవకాశం ఇచ్చారు, ప్రేమతో ఎదురు చూశారు గనుకనే అధికంగా ప్రేమించువాడే అధికంగా శిక్షిస్తాడు. ఏమీ పట్టించుకోని వాడు ఏమీ పట్టించుకోడు. దండన విషయంలో కూడా ఏమీ పట్టించుకోరు. లైట్గా ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తారు. అని ఇంత శ్రద్ధగా మనుషులు మారాలని ఆజ్ఞలు కట్టడలు అన్నీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభు అంత సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. అర్థమైందా? సో ఆయన ఏమంటున్నాడంటే, నా గుండె నాలో పగిలిపోతుంది. ఆయన ఇలా చేస్తారు, చేయబోతున్నారు అని తెలిసి ఇర్మియా గుండె పగిలిపోతున్నాడు. ఇంకా నా ఎముకలు అన్నీ కదులుచున్నవి. వణుకు ఎముకల్లో నుంచి వస్తుంది. ప్రతి బోన్ జాయింట్ కూడా కదిలిపోతుందట. ఇంకా నేను మత్తిల్లిన వాని వలన ద్రాక్షారస వశుడనైన బలార్జుని వలన ఉన్నాను. అంటే ద్రాక్షారసం కొంతమంది చూడండి ఎంత తాగినా తెలీదు వాళ్ళు మత్తుగా ఉన్నారని, అంత స్టామినా ఉంటుంది. ఈయనేమంటున్నాడు తెలుసా? అంత స్టామినా ఉన్నవాళ్ళు కూడా ద్రాక్షారసంతో మత్తెక్కిపోతే ఎలా ఉంటుందో, ఆయన పరిశుద్ధమైన మాటల చేత నేను వణుకుతూ భయపడుతూ అలా మత్తెక్కిన వాని వలె ఏమీ మాట్లాడలేక ఇంకేమీ పలకలేక ఉన్నాను అని ఈ మూడింటితో పోల్చి చెప్తున్నాడు. ఒకటి, గుండె పగులుతున్నంత బాధ. 2, అసలు ఒక బలార్జుడే కానీ మత్తెక్కిపోతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట. 3, తన ఎముకలన్నీ కదిలిపోతున్నాయట. ఇవన్నీ ఒకేసారి జరిగితే ఒక మనిషిలో ఆ మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇర్మియా అలా అయిపోతున్నాడట ఈ మాటలన్నీ వింటూ. అర్థమైందా? ఇంకా దేశము వ్యభిచారముతో నిండిపోయిందట. జనుల నడవడి మొత్తం చెడ్డదైపోయిందట. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. ఇంకా అడవి బీళ్ళన్నీ కూడా ఎండిపోయాయి. వారి శౌర్యం వాళ్ళకున్న బలమంతా కూడా న్యాయానికి ఉపయోగించట్లేదు. అన్యాయం ఎలా చేయాలి, అన్యాయం నుండి ఎలా తప్పించుకోవాలి, అన్యాయస్తుల్ని ఎలా తప్పించాలి, ఈ పనిలో పడ్డారు. అప్పుడు దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. ఆ కోపంతోనే ప్రభు చెప్తున్నారు, దండన సంవత్సరం ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది అని. కనుక ఈరోజు ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా ప్రవక్తలను మా రాజుకి కాపాడండి అని అడుగుదాం. అంతేకాదు, జనులు సొదొమ గొమొర్రాల వలె అవడానికి వీల్లేదు. వాక్యం నేరుగా సూటిగా హృదయపు లోతుల్లోనికి వెళ్ళాలి. ఎవ్వరూ కూడా వాటిని అంటే విసర్జించవలసిన వాటిని విసర్జించకుండా ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి వాక్యం అంటే భయం రావాలా, దేవుడు అంటే భక్తి రావాలా. భక్తిహీనులై భస్మం అయిపోవడానికి వీలు లేదు. ప్లీజ్ ప్రభా అని అడుగుదాం. యవనులు తప్పక తొట్టిల్లుతారని వాక్యం చెప్తుంది.
తొట్టిల్లిపోయి కొట్టుకుపోవడం అన్యాయం లేదా ఘోరమైన విషయం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తొట్టిల్లిపోతారు. కానీ మార్గం తిప్పుకొని దేవుని దగ్గరికి రావడం గొప్ప విషయం. అందుకే దేవుడు చేయిస్తున్నాడు. అందుకే దేవుడు చెవిన ఈ వాక్యం ఇస్తున్నాడు. సో తిరిగి దేవుని సన్నిధిలోకి వద్దాం, ఆయన సన్నిధిలో వేచి ఉందాం, అన్నీ అడుగుదాం, వేడుకుందాం. మన దేశం, మన కుటుంబాలు, మనం ఉన్న ప్రాంతాలు, మన సహవాసాలు ఖచ్చితంగా ఇలా ఉండకూడదని రైటా అడుగుదాం. దేవుని వాక్యం వింటూ ఆయన మాటకి లోబడుతూ ఆయన చిత్తం చేస్తున్న వారంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టం. సో ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండాలని ప్రార్థన చేసుకొని క్లోజ్ చేద్దాం. ఓకేనా? రిత్కా కానీ ఇంకెవరు జోష్న కానీ ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి.